ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. हाय हेलो नमस्ते वेलकम टू सुमन टीवी इప్పుడైతే మనం లక్ష్మీ గణపతి యూత్ అయితే శ్రీశైలం ప్రాజెక్ట్ సున్నిపేట గ్రామంలో అయితే ఉన్నాం. ఈ రోజు గణపతిని అయితే నిమజ్జనానికి బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడ యూత్ ఉన్నారు, యూత్ తో మాట్లాడి ఒకసారి ఇక్కడ ఎలా జరుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ జై. ఇప్పటిలాగానే సున్నిపేటలో లక్ష్మీ గణపతి వినాయక కమిటీ ఆధ్వర్యంలో 108 ప్రసాదాలు, అన్నదానము అన్ని బాగా జరుగుతున్నాయి. ఈ రోజు ఎస్పెషల్లీ ఈ రోజు ఏంటంటే వేలంపాటలో 2 లడ్లు వేలంపాటలో ఒకటి 70,000 రూపాయలు, ఒకటి 65,000 రూపాయలు మరియు ధనమాల 30,000 రూపాయలు, 1,20,000 రూపాయలు, కలశము 25,000 రూపాయలు చాలా బాగా వచ్చాయి. అందుకు గాను తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ పోను ఇంకా నిమజ్జనాన్ని గణపతి సహకరించిన కమిటీకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. జై బోలో గణేష్ మా ప్రెసిడెంట్ నాగార్జున సంవత్సరం కూడా మెయిన్ బజార్ లో దిగ్విజయంగా కొనసాగిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా జరుగుతుంది, అందరి సపోర్ట్ ఉంది. నెక్స్ట్ సంవత్సరం కూడా ఇలాగనే కంటిన్యూ జరపాలని దేవుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య యువజన సంఘాల వైస్ ప్రెసిడెంట్. కులమతాలకు అతీతంగా శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీలో గణేష్ ఉత్సవాలు అత్యుత్తమ వైభవంగా జరిగాయి. గణేష్ ఉత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఇక్కడ గణేష్ నిమజ్జనం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఊరేగింపు అనంతరం కృష్ణానదిలో నిమజ్జనం చేసుకుంటూ అంతా యువత మొత్తం పోలీస్ బందోబస్తు మధ్య భారీ ఏర్పాట్లు చేశారు. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు సుబ్బారావు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నా. మాది సున్నిపేట గ్రామం. మేము ప్రతి సంవత్సరం లాగానే యథావిధిగా ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుపుకున్నాము. ఇది మా ఊర్లో ప్రతి సంవత్సరం 5 రోజుల పండుగ మాదిరిగా చాలా అద్భుతంగా జరుగుతుంది. నాతో పాటు యువకులందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేసి లడ్డు వేలంపాట కూడా చాలా మంచిగా పోయింది. మాతో పాటు మా పత్రికా విలేకరులు, పోలీసు విభాగము మరియు మిగతా అన్ని ప్రభుత్వ రంగాలందరూ మాకు చాలా సహకారంతో మమ్మల్ని అతి జాగ్రత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకునే విధంగా చాలా బాగా వాళ్ళు సహాయం చేస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని మేము ఈ రోజు 5వ రోజుగా కృష్ణానదిలో మాకు నిమజ్జనం ఏర్పాటు చేయబడింది. ఈ ప్రతిరోజు ఊరేగింపు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యి ఊరు మొత్తం విగ్రహాలన్నీ చుట్టూ ఊరు మొత్తం తిరిగి అందరికి దర్శనమిచ్చిన దేవుడు మన గణనాయకుడిని సాయంత్రం తర్వాత సూర్యాస్తమం లోపలనే చాలా జాగ్రత్తగా అందరినీ పోలీస్ బందోబస్తు సహాయంతో అందరి కిందికి వెళ్లి నిమజ్జనం చేసి అందరము దేవుని ఆశీస్సులు తీసుకొని సుఖ సంతోషంతో మళ్ళీ పైకి తిరిగి వస్తాము. అందరికీ నమస్కారం. తర్వాత నిమజ్జనం జిల్లాధికారుల ఆదేశాల నిమజ్జనోత్సవం ఈ రోజు సున్నిపేట గ్రామంలో జరుగుతుంది. పోలీసు వారి తర్వాత ఎలక్ట్రిసిటీ సహకారంతో ఎటువంటి లైట్ ఏర్పాటు చేయండి. సరైన గణపతి విగ్రహం అయితే ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, శ్రీశైలం ప్రభావం అయితే భయంకరంగా ఉంది. ఇక్కడ మనం ఇక్కడ చూడండి, సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ఇది చూడండి ఒకసారి. శ్రీశైలం డ్యామ్ లో అయితే డైరెక్ట్ గా వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ అయితే వరద ప్రభావం ఇక్కడ ఎక్కువ ఉండటం వల్ల జలాశయం నుంచి మొత్తం 10 గేట్లు అయితే ఇక్కడ తెరవడం జరిగింది. అయితే వినాయకుళ్ళు అయితే ఇక్కడ పూర్తిగా ఇక్కడ తేవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి కానీ అలాగే శ్రీశైలం దగ్గర నుంచి దోర్లాల నుంచి కానీ తీసుకొచ్చి బ్రిడ్జి మీద మనమైతే చూస్తున్నాం కదా, బ్రిడ్జి మీద అయితే వినాయకుడు నిమజ్జనం అయితే చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి.